అందరికీ నమస్కారం. గృహంలో దైవశక్తి ఉంటే ఈ 6 సూచనలు కనిపిస్తాయి. వెంటనే తెలుసుకోండి. ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయడం వల్ల ఆ దీపం నుంచి వచ్చే పొగ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఉపయోగిస్తాము. వాటి నుండి వెలువడే పొగ ఇంట్లోని గాలిలో కలుస్తుంది. ఈ గాలిని పీల్చడం వల్ల ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితమైంది. అది కూడా ఆ వెలిగిన కాసేపే. దాని గురించి ఎవరు ఎక్కువగా పట్టించుకోవడం లేదు. దీపం అనేది కేవలం పూజ గదిలో మాత్రమే కాకుండా మాతా అన్నపూర్ణేశ్వరి కొలువై ఉండే వంటింట్లో కూడా ఒక చిన్న దీపం నిత్యం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఇంటి ఈశాన్యంలో కూడా ఒక చిన్న దీపం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది మనం పెంచుకోవచ్చు. దీపంలో మనం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి వెలిగించడం వల్ల ఆ దీపం నుండి వెలువడే పొగ ద్వారా వెదజల్లే సువాసన ఏదైతే ఉంటుందో దానివల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ప్రతినిత్యం ఉంటుంది. తద్వారా మన ఇంట్లో దైవశక్తి అనేది పెంపొందించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడు కూడా ఆరాటపడుతూనే ఉంటాం. దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోతాయి. సాయంత్రం సమయంలో సంధ్యాదీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపపు వెలుగు అనేది చక్కగా ప్రసరిస్తూ ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం సమయంలో తప్పకుండా సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఇలా సంధ్యాదీపం వెలిగించడం వలన లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పలికినట్టే. అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది. అలాగే ఏ ఇంట్లో అయితే ఎప్పుడు గొడవలు రోదనలు ఉంటాయో ఆ ఇంట దైవశక్తి అనేది అస్సలు ఉండదు. అతిథులను ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా గౌరవిస్తారో ఆ ఇంట దైవశక్తి ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లోని నెగిటివ్ వైబ్రేషన్స్ని అనిపించినప్పుడు ఇల్లంతా కూడా పసుపు రాళ్ళ ఉప్పు వేసి నీటితో తుడిచి స్నానం చేసే నీటిలో కూడా కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని స్నానం చేయాలి. అలాగే అప్పుడప్పుడు పసుపు నీళ్ళు అలాగే గోపంచకంతో కొద్దిగా పసుపును వేసి ఇంట్లో ప్రతి మూల ఇల్లంతా చల్లాలి. తర్వాత దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతాయి. అలాగే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది. తద్వారా లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మీ ఇంట్లో కుబేర స్థానం బలపడుతుంది. తద్వారా ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుంది. ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మన మనసు చాలా ప్రశాంతంగా ఉండి భక్తి ఆరాధన వైపు ఆకర్షిస్తుంది. అంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్టే అని భావించాలి. ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఇంట్లో గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతూ మన మనసు దైవభక్తి వైపు వెళ్ళడం లేదు అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదని గుర్తుంచుకోండి. అలాగే మీ ఇంట్లో నకారాత్మక శక్తులు ఉన్నాయని అర్థం. ఈ పరిస్థితిని గుర్తించి దైవశక్తి ఇంట్లోకి వచ్చేలా నియమాలను పాటించాలి. ఇంట్లో నిత్య దీపారాధన సువాసనలు వెదజల్లుతూ గొడవలు లేకుంటే ఉంటే దైవశక్తి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుందని గుర్తుంచుకోవాలి. హిందూ మతంలో లక్ష్మీదేవికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సిరి సంపదలకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని పిలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు సదరు వ్యక్తికి కలలో దేవుణ్ణి చూడడం, కలలో నిధి కనిపించడం, చెట్లు మొక్కలు పచ్చదనం కనిపించడం జరుగుతుంది. కలలో ఇవి కనిపిస్తే త్వరలోనే మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభానికి ప్రత్యేకంగా చెబుతున్నారు.
మీ జీవితంలో మంచి రోజులు రాబోవడానికి ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాతావరణం సానుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అదే నిజం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు ఆ వ్యక్తి సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంట్లోని అరటి చెట్లు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతుంది. ఈ సంకేతం శ్రేయస్సుకు చిహ్నంగా పండితులు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్రంలో ఒక వ్యక్తి తన ఇంట్లో నల్ల చీమల గుంపును చూసినప్పుడు ఉదయం శంఖం ధ్వని విన్నప్పుడు మంచి సంకేతంగా పేర్కొంటారు. ఇవి మీకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రసన్నరాలు అయిందని, అంతేకాదు లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని సంకేతం. అలాగే పావురం తప్ప మరేదైనా పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకున్నట్లయితే అది రాబోయే కాలంలో గుడ్లు పెడితే అది కూడా చాలా శుభప్రదంగా పరిగణింపబడుతుంది. దీని అర్థం రాబోయే కాలంలో కొత్త ఆదాయ మార్గాలను దారులు ఏర్పడతాయని, ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలుగుతారని చెబుతున్నారు. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితులలో మీరు అకస్మాత్తుగా గుడ్లగూబను చూసినట్లయితే అది శుభప్రదంగా పరిగణింపబడుతుంది. అలాగే త్వరలో ఆర్థిక లాభాలతో సంతోషం కూడా కలుగుతుందని అర్థం. మీరు ఉదయం నిద్రలేచి ఎవరినైనా తుడుచుకోవడం చూస్తే అది శుభ సూచకంగా పరిగణింపబడుతుంది. మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని తెలుస్తుంది. ఇంట్లో ఒకేసారి 3 బల్లులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీకు ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబోతుందని అర్థం. ఫలితంగా చాలా ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుంది. ఎప్పుడు ఇల్లు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఆనందం శ్రేయస్సును కలిగిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఇక ఇప్పుడు మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుందాం. ఇప్పటివరకు వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి చూడండి. మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని తెలిపే 5 సూచనలు ఇవే. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమెనే దరిద్ర దేవత అని లేదా జ్యేష్ఠాదేవి దేవత అని లేదా అలక్ష్మి అని అంటారు. లక్ష్మీదేవి అలక్ష్మి ఇద్దరు కూడా క్వైట్ ఆపోజిట్గా ఉంటారు. సిరి సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి. హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. జీవితంలో లక్ష్మి కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం. ఆమె పేరు అలక్ష్మి. పాల సముద్రాన్ని మరించినప్పుడు దరిద్ర దేవత పుట్టింది. దరిద్ర దేవత తర్వాత ఆలాహలం పుట్టింది. ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలశంతో ధన్వంతరి అవతరించాడు. పాల సముద్రం నుంచి పుట్టిన లక్ష్మిని తనని వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు. అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దదైనటువంటి అలక్ష్మి అయిన సోదరి వివాహం జరిగిన తర్వాతే నేను వివాహం చేసుకుంటానని చెబుతుంది. దీంతో అలక్ష్మికి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. పెళ్ళాడడానికి ఎవరూ అంగీకరించారు. చివరికి ఉద్దానక మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు. అలక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలంటే ప్రీతి. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీస్తే అలక్ష్మి ప్రవేశించి నా ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం లేదు. ఎందుకంటే అలక్ష్మి ఉన్న చోట లక్ష్మీదేవత ఉండదు. అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవికి అలక్ష్మికి అస్సలు పడదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒక చోట అస్సలు కలిసి ఉండరు. కాబట్టి వీళ్ళిద్దరూ ఆపోజిట్ అని పండితులు చెబుతున్నారు. అలాగే ఏ మనిషి కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకోడు. ఎందుకంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎప్పుడు కూడా దరిద్రం తాండవిస్తుంది. దరిద్ర దేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్ళగొట్టే పరిహారాలను చేయాలి. అప్పుడే దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళుతుంది.
మరి ఇంతకీ దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటి సూచన ఏమిటంటే, ఎవరి ఇంట్లో అయితే అందరూ ఎప్పుడూ నీరసంగా ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ నీరసంగా, ఓపిక లేనట్టు ఉంటారు. ఏ పనిని గబగబగా చేయరు. నిదానంగా ఎందుకురా బాబు ఈ పని చేస్తున్నాం అన్నట్టు చేస్తూ ఉంటారు. అలా ఇంట్లో వారందరూ కారణం లేకుండా నీరసంగా ఉన్నారంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత అనగా జ్యేష్ఠాదేవి ఉన్నదని సంకేతం. ఇక రెండవ సూచన ఏమిటంటే, ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశించి నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, బొండికేస్తూ ఉంటారు, పెద్దవాళ్లకు ఎదురు చెబుతూ ఉంటారు, పెద్దవారి పట్ల అస్సలు గౌరవం చూపించరు. ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే రెండవ సూచన. ఇక మూడవ సూచన ఏమిటంటే, ఆడవాళ్ళు ఊరికి ఏడవడం. ఏ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లోని ఆడవారు చిన్న విషయాలకి ఏడ్చేస్తూ ఉంటారు, చిన్న చిన్న మాటలకి ఏడుస్తూ ఉంటారు. అలా ఇంట్లో ఆడవారు కూడా చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే ఆ ఇంట్లో అలక్ష్మి దేవత దిష్ట వేసుకొని కూర్చొని ఉందని మీరు గమనించాలి. ఇది దరిద్ర దేవత మీ ఇంట్లో ఉందని తెలిపే మూడవ సంకేతం. ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే, అన్నం పప్పు తరచుగా మాడిపోవడం. ఎవరింట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో, పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి. చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు వచ్చి అలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ కాదు. అది దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చినప్పుడు అలా అన్నం కూరలు పప్పు అనేవి మార్చివేస్తుంది. ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే నాలుగవ సంకేతం. ఇక ఐదవ సంకేతం ఏమిటంటే, దుర్వాసన. కొంతమంది ఇళ్లలో ఒకే రకమైనటువంటి బూజులు వాసన, దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇల్లంతా క్లీన్ చేసినప్పటికీ కూడా ఆ వాసన అనేది ఎంతకీ పోదు. ఎందుకంటే అది దరిద్ర దేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన. మీరు ఎన్ని చేసినా ఆ వాసన అనేది పోదు. అలా దుర్వాసన రావడం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతం. దరిద్ర దేవత ఇంట్లో ఉండడం వల్ల మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేము. ఎప్పుడు ఏదో ఒక బాధ మనల్ని పట్టి పీడిస్తుంది. మరి దరిద్ర దేవతను బయటకు ఎలా పంపించాలి అంటే, కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను మీరు పాటించాలి. మరి ఆ చిట్కాలు ఏమిటంటే, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు నీళ్ళను ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి. అలా చల్లితే దరిద్ర దేవత త్వరగా మీ ఇల్లును వదిలి వెళ్ళిపోతుంది. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే నెలకొక్కసారి అయినా ఇంట్లో ఉన్న బూజులు దులిపి ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది. ప్రతిరోజు కూడా పూజ గదిలో అగరవత్తులు వెలిగించండి. సువాసన విదలచల్లే ఇంట్లో దరిద్ర దేవత అస్సలు నివసించలేదు. అలాగే ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిలం కలిపి వారానికి ఒకసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత మీ ఇల్లు వదిలి పారిపోతుంది. ఎందుకంటే ధూపం చాలా శక్తివంతమైనది. ఇలా దరిద్ర దేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. అలాగే ఇప్పుడు అస్సలు ఏ పనులు చేయడం వల్ల దరిద్ర దేవత మన ఇంట్లోకి ఆకర్షించబడుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అవి చిన్నవే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటాం. కానీ అవి మన పాలిట శాపంగా మారుతాయి. అలాగే మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవడానికి కారణం కూడా అవుతాయి. తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దుపోయే వరకు నిద్రించకూడదు. చాలామంది ఇళ్లల్లో చూసుకుంటే తెల్లారిన తర్వాత సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చే వరకు పడుకొనే ఉంటారు. కానీ అలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే సూర్యోదయం కాకముందుకే నిద్ర లేవాలి. తెల్లవారక ముందు ఇల్లు ఊడ్చి కల్లాపు చల్లి ఇంటి ముందు ముగ్గు వేయాలి. సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వేస్తుంది. అలాగే సూర్యుడు వచ్చే వరకు నిద్రపోవడం కూడా అస్సలు ఆ ఇంటికి మంచిది కాదు. కనుక దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి. సూర్యుడు రాకముందుకే స్నానాది కార్యక్రమాలు అందరూ పూర్తి చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మనకు చాలా మంచి జరిగిపోతుంది.
లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. మీకు ఇబ్బందులే ఎదురవుతాయి. అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత దుప్పటి ఒకసారి దులిపి చక్కగా మడతపెట్టిన తర్వాతే బయటకు రావాలి. నిద్ర లేచి దుప్పటి మంచం మీద అలాగే పడేయకూడదు. ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఆకర్షింపబడుతుంది. అందుకే మంచం మీద దుప్పటి ఖచ్చితంగా మడత పెట్టాల్సిందే. భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోకూడదు. ఎంగిలి పళ్ళెం అలాగే ఉంచకూడదు. తొందరగా దాన్ని శుభ్రం చేసుకొని తినాలి. తిన్న తర్వాత చేయి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్ర దేవత కూడా మనతో పాటే కూర్చుంటుంది. దరిద్ర దేవత ఆకర్షింపబడి ఇంట్లో వాళ్ళు అనారోగ్యం పాలవుతారు. అలాగే దరిద్ర దేవత మన ఇంటి వైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే మాసిన బట్టలను ఉతికిన తర్వాత మీరు స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళ మీద పోసుకోకూడదు. అలాగే పోసుకుంటే మీకు దరిద్రం పడుతుంది. అంతేకాదు దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే వంటగదిలో పాత్రలు పట్టుకోవడానికి ఉపయోగించే మసిగుడ్డలు ప్రొద్దుపోయిన తర్వాత అస్సలు ఉతకకూడదు. అలాగే చీపురుని ఎప్పుడు కూడా నిలబెట్టకూడదు. సాయంత్రం పూట ఎప్పుడు కూడా నిద్రపోకూడదు. అలాగే సాయంత్రం సమయంలో భార్యాభర్తలు గొడవ పడకూడదు. సాయంత్రం ప్రదోషకాలంలో ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. అలాగే దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే సాయంత్రం 6 తర్వాత ఇంటికి ఉప్పు, సూది, కోడిగుడ్లు వంటివి తీసుకురాకూడదు. ఒకవేళ వాటిని తెచ్చుకుంటే మీరు మీ వెంట దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవకూడదు. స్త్రీలు ఇంట్లో జుట్టు విరపోసుకొని అస్సలు తిరగకూడదు. అలాగే పడుకోకూడదు. తెలియక చేసే ఇలాంటి పనులతో ఇంట్లోకి దరిద్ర దేవత వచ్చి చేరుతుంది. అందుకే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మన ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన వారందరికీ కూడా ధన్యవాదములు.